20,000 ఇవ్వకపోతే శాఖపరమైన చర్యలు ఉంటాయి, సస్పెండ్ అవుతారని పిడుగురాళ్ల సిడిపిఓను ఓ పత్రికా రిపోర్టర్ బెదిరించడం అయినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఆ రిపోర్టర్ సిడిపిఓ మాట్లాడుతూ పిడుగురాళ్ల సబ్ రిజిస్టర్ మేడంపై వార్తలు రాసి సస్పెండ్ చేయించింది నేనే అని, మీరు కూడా నేను అడిగిన 20,000 ఇవ్వకపోతే మీ ఇష్టం అంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. ఒక పత్రికా రిపోర్టర్ ఇలా ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని డబ్బుల కోసం పీడించడం ఎంతవరకు న్యాయమని, ఇలాంటి బ్లాక్మెయిలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. అక్కడికి పొద్దునే చెప్పాను అయ్యా నాకు కాదండి, నేను నా కన్సల్టెంట్ పంపించుకోవాలని అక్కడే ఇస్తున్నా. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు ఖాళీ అయ్యాడు అంటున్నాడు. నేను మీ దగ్గర నుంచి మీరు వచ్చినప్పటి నుంచి మీరు మధ్యలో వేరే వాళ్ళని ఇంటికి వచ్చారంటే అక్కడ వాళ్ళంతా నాకు వేస్ట్ అయిపోయింది. మీరు కూడా గర్వంగా అడగాలండి, అంత నుంచి ఎట్లా ఆ న్యూస్ వచ్చింది వాట్సాప్లో, మంచిర్యాల నుంచి జరిగిందని వార్త. అది మంచిర్యాల నుంచి వచ్చిందండి. ఏదో జిల్లా నుంచి వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వేస్తూనే ఉంటారు. కాంప్రమైజ్ అయిన వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళతో పడే దాంట్లో తెచ్చుకుంటే వాళ్ళతో పడతారు. చర్యలు తీసుకునే ఇప్పుడు మేడం సంవత్సరాల వార్తలు వేసాము, మన లాస్ట్లో నేను వేసాను. ఇప్పుడు చర్యలు తీసుకున్నాను, సస్పెండ్ అయింది. రెండు చెప్పారు, వేసింది ఇచ్చే వార్త చదివింది మేడం రిజిస్టర్ ఇందాక చూపించారు. నేను సబ్ రిజిస్టర్ మన పిల్లగాడు సబ్ రిజిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా లాబీలు ఉంటాయి. లాస్ట్ది చర్యలు తీసుకునేది ఫస్ట్ నా చేతిలోకి వచ్చింది. అనేక మంది వేశారు అంతకుముందు, నేను కూడా చేశాను. మళ్ళీ చర్యలు తీసుకునేటప్పుడు మళ్ళీ నేనే వేయాలి 10 రోజులు. ఇదంతా వాదన మేడం. ఎస్ అంటే ఎస్ అనండి, నో అనుకున్నాను. అది మీ ఇష్టం మేడం. మళ్ళీ కాదండి, అసలు మీరు 20,000 అడిగి ఒక్కసారి మీరు ఎస్తాను అంటే మేము ఎంత వెళ్ళిపోతాము, మా పరిస్థితి ఏం చెప్పండి. సరే, నా పరిస్థితి అయితే మరి మీరే కాదు. నేను అదే అంటున్నాను మేడం, చేస్తే భయపడాలి చెప్పండి, పర్వాలేదు, మాట్లాడేది వేరేగా